ఏకంగా కేసుల వరకు వెళ్ళింది ఈ గొడవ. తన ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా అని చెప్పి తప్ప అంతకి మించి ఏం లేదని చెప్పి మంచు మనోజ్ గారు అన్నారు. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకుంటుంది. ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజమైన, త్వరలో అన్ని సర్దుకుంటాయని చెప్పారు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవలు సద్దుమణిగేలా చేయడానికి పెద్దలు రంగంలో దిగారు. ఏదేమైనా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఇలా రచ్చకెక్కడం మోహన్ బాబు అభిమానులను బాధిస్తుంది. అప్పుడెప్పుడు చిరంజీవి వజ్రోత్సవం సందర్భంగా లెజెండ్ అని బిరుదు ఇచ్చిన మోహన్ బాబుకి సెలబ్రిటీ అనే టైటిల్ ఇవ్వడంలో గొడవ మొదలైంది. తను ఎందుకు లెజెండ్ కాదంటూ మోహన్ బాబు వేదికపై నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి చిరంజీవి కూడా బాధపడుతున్న రిప్లై ఇచ్చారు. అప్పుడు మొదలైన మోహన్ బాబు వర్సెస్ మెగా స్టార్ పోలికల మధ్యలో కొంతకాలం సద్దుమణిగినట్టే కనిపించిన మా ఎన్నికల సందర్భంగా మళ్ళీ మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయిన రోజుల్లో రెండు పెద్ద ఫ్యామిలీలు నెలకొని రెండు సంఘటనలు పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏదైనా టాలీవుడ్లో ప్రభావం చూపించే అతిపెద్ద కుటుంబాలు ఒకటైన మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం త్వరలోనే ముగిసిపోవాలని చెప్పి అమ్మాయిలు కూడా కోరుకుంటున్నారు. సో మీరు కూడా మెగా ఫ్యామిలీ కానీ మంచు వారి ఫ్యామిలీ